గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం సెకండ్ ఇయర్లో వచ్చాం. ఫస్ట్ ఇయర్ ఇంకా కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్లో మనకి కార్పొరేట్ అకౌంటింగ్ అనేది ఒకసారి వీడియో ఇవ్వబడింది. కార్పొరేట్ అకౌంటింగ్ ముందు మనం డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా మనిషి తన యొక్క దైనందికమైనటువంటి జీవితంలో కావాల్సిన అవసరాలు తీర్చుకోవాలంటే మనీ అనేది చాలా అవసరం. ఆ మనీ కోసం మనిషి కష్టపడేటువంటి విధానాన్ని మనం ఫినాన్షియల్ యాక్టివిటీస్ అంటాం. అంటే ఆల్రెడీ గతంలో థియరీ క్లాసెస్ అనుకుంటే ఇంటర్మీడియట్లో జస్ట్ మనీ కోసం మనం చేసే పని ఆర్థిక కార్యకలాపాలు అంటారు. దానికోసం మనిషి ఎంచుకునేటువంటివి మూడు. ఒకటి ప్రొఫెషన్, సెకండ్ ఎంప్లాయ్, థర్డ్ వన్ బిజినెస్. ఈ మూడింటిని మనము మనిషి అనేది తన దైనందిక కార్యక్రమాల కోసం కావాల్సినటువంటి మనీ కోసం ఈ మూడింటిని ఏదో ఒకటి చేస్తాడు. అంటే ప్రొఫెషన్ అంటే వృత్తి, తండ్రి ద్వారా కానీ తనకున్న నాలెడ్జ్ ద్వారా కానీ ఏదో ఒకటి వృత్తిని ఎన్నుకొని మనీ సంపాదించుకుంటాడు. దాన్ని ఫైనాన్షియల్ యాక్టివిటీస్లో నెంబర్ 1 చెప్తాడు. ఇక రెండోది ఏంటంటే ఎంప్లాయ్. ఎంప్లాయ్ అంటే ఉద్యోగం చేసి తను దైనందిక కావాల్సిన అవసరాలు తీసుకోవడం కోసం మనీ సంపాదించుకోవడం అనేది రెండో పార్ట్. మూడోది ఏంటంటే బిజినెస్. అంటే వ్యాపారం చేసి తనకు కావాల్సిన మనీ సంపాదించుకొని తన అవసరాలు తీర్చుకుంటాడు వ్యక్తి. ఇది ప్రపంచంలో జరిగేటువంటి మానవ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అని అంటారు. అందులో ఇప్పుడు మనం చెప్పబోయే ఏంటంటే బిజినెస్. మనందరూ కామర్స్ కాబట్టి బిజినెస్ డిస్కస్ చేద్దాం. అసలు బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే దైనందిక నిరంతరం కొనసాగే కొనుగోలు అమ్మకాలు అనేదాన్ని బ్రీఫ్గా బిజినెస్ అంటారు. కొనుగోలు అమ్మకాలు చేయడం అంటే ఎక్కడో వస్తువులు కొని దాన్ని తీసుకొచ్చి అమ్మడాన్ని స్థూలంగా మనం వ్యాపారం అంటాం. ఈ వ్యాపారం చేసేటప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి. అది బిజినెస్లో మనకి ఎలా నేర్చుకున్నది ఇంటర్మీడియట్ క్లాస్లో థియరీ క్లాస్లో నేర్చుకున్నాము. వ్యాపారం అనేది 3 టైప్స్ ఆఫ్ బిజినెస్. ఒకటి సోలో కోఆపరేటివ్, సెకండ్ పార్ట్నర్షిప్, థర్డ్ వన్ కంపెనీస్. సోలో కోఆపరేటివ్ మీన్స్ సొంత వ్యాపారం. అంటే తను వ్యాపారం చేయడానికి ఎవరితోనూ డిస్కస్ చేయకుండా తను అనుకుని తక్కువ మూలధనంలో సులభంగా వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ వ్యాపారంలో ఉండేటువంటి మొట్టమొదటి లిమిట్స్ అంటే నష్టం ఏంటంటే అపరిమిత రుణబాధ్యత. అంటే వ్యాపారం చేసిన వాడు సరైన విధానంలో వ్యాపారం నిర్వహించలేకపోయినట్లయితే తనకు అయ్యే నష్టాన్ని తనే భరించుకోవాలి. రెండోది సోర్సెస్. అంటే బిజినెస్ పెంచుకోవాలనుకున్నా ఏదైనా వ్యాపారం డెవలప్ చేసుకుని తను ఆదాయం సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా మనీ కావాలి. తను ఇప్పుడు ఒక్కడే కాబట్టి తనకు కావాల్సినటువంటి మనీని సంపాదించుకోలేడు. అలాంటప్పుడు ఈ బిజినెస్లో సోలార్ ప్రొఫెషన్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సోర్సెస్. అలాగే ఒంటరిగా ఉండడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే వ్యాపారం అనేది సజావుగా వ్యాపారం సరిగ్గా జరగలేదంటే తన యొక్క లాభాలు లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు బిజినెస్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని సోలో ప్రొప్రైటర్షిప్ అనేది సొంత వ్యాపారం అనేది ఇప్పుడు నవేడేస్ సొంత వ్యాపారం ఉంది. చిన్న వ్యాపారం కోసం ఉంది తప్ప పెద్ద పెద్ద సంస్థల్లో లేదు. ఇక రెండవది ఏంటంటే కదా పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు వ్యక్తులు మినిమం ఇద్దరు వ్యక్తుల నుంచి బ్యాంకింగ్ సెక్టర్ అంటే 2 బ్యాంకింగ్, 2 నాన్ బ్యాంకింగ్. అంటే
2 నుంచి 10 మంది వరకు ఉండి ఒక వ్యాపారం నిర్వహిస్తున్నట్లయితే దాన్ని బ్యాంకింగ్ సెక్టర్ పార్ట్నర్షిప్ అంటాం. అదే 20 మెంబర్స్ ఉన్నట్లయితే నాన్ బ్యాంకింగ్ అంటాం. బ్యాంకింగ్ అంటే లైక్ దట్ ముతూట్ గోల్డ్ ఫైనాన్స్, అలాగే విజయలై, ఇట్లాంటి బ్యాంక్స్ అని కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇట్లాంటివన్నీ కూడా బ్యాంకింగ్ సెక్టర్కి వస్తాయి. ఇక రెండోది ఏంటంటే పార్ట్నర్షిప్ అంటే నాన్ బ్యాంకింగ్ అంటే మంది వ్యక్తులు కలిసి వ్యాపారం నిర్వహించడం. వాటికి మనకి చాలా వ్యాపారాలు బయట ఉన్నాయి. అయితే ఇందులో కూడా డీటెయిల్స్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ లైబిలిటీస్, ఓకే రైట్. ఇప్పుడు మన పార్ట్నర్షిప్లో వచ్చేప్పటికల్లా దీంట్లో కూడా లిమిట్స్ ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్లో లిమిట్స్ రాసుకుంటాం. దీంట్లో కూడా అన్లిమిటెడ్ లయబిలిటీస్, సెకండ్ వన్ సోర్సెస్. ఇక్కడ కూడా రుణ బాధ్యత ఉంటుంది. అప్పటికి రుణ బాధ్యత వల్ల ఎవరైతే వ్యాపారం నిర్వహిస్తున్నారో పార్ట్నర్షిప్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత అప్పు అయితే ఉందో అదే భరించాలి. కాబట్టి అదొక డీటెయిల్స్గా తీసుకుంటాం. రెండోది వచ్చి సోర్సెస్. తక్కువ మంది మెంబర్స్ ఉండడం వల్ల ఆదాయ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీలో ఉత్పత్తి చేయాలి, లాభాలు ఎక్కువ సంపాదించుకోవాలంటే వారికి కావాల్సినటువంటి ఆదాయము, కావాల్సినటువంటి ఆదాయం సంపాదించుకోవాలంటే మూలధనం అనేది సంపాదించుకోవడం కష్టం. అందుకని దీంట్లో కూడా ఈ సోర్సెస్ కూడా ప్రాబ్లం ఉంది. అలాగే పార్ట్నర్షిప్ ఉండడం వల్ల ఈ పార్ట్నర్స్లో కూడా వారి వచ్చిన సిచ్యువేషన్స్ రావడం, గొడవలు రావడం వల్ల ఆ వ్యాపారం కూడా తొందరగా ఊరిపోతుంది. అది పార్ట్నర్షిప్ ఉండేటువంటి డీమేట్స్. ఈ డీమేట్స్ ఉండడం వల్ల దీన్ని కూడా ఇది పార్ట్నర్షిప్ అనే వ్యాపారం అనేది కొన్ని దేశాల్లో రాష్ట్రాల్లో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీన్ని కూడా లెక్కలు వేస్తారు. కానీ ఈ మూడో దశలో ఏంటంటే లార్జ్ స్కేల్ అంటే ఎక్కువ మొత్తంలో వ్యాపారం నిర్వహించాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా అధిక మూలధనం పెట్టాలి. మూలధనం పెట్టాలంటే కోట్ల రూపాయలతో వెచ్చించాలి. అలాంటి కోట్ల రూపాయలతో వ్యాపారం నిర్వహించాలంటే తప్పనిసరిగా మూలధనం ఎక్కువ అవసరం. అలాంటి మూలధనం కోసం కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పబోయే లెసన్స్ ఏంటంటే కంపెనీస్. ఈ కంపెనీస్ అనేది 1956 అండ్ 2013 కంపెనీస్ యాక్ట్ చట్ట ప్రకారం వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు 2 చట్టాలు మనకు ఉన్నాయి. ఈ 2 చట్టాల ద్వారా కంపెనీ వాళ్ళు ఎక్కువ మూలధనంతో వ్యాపారం నిర్వహించుకోవచ్చు. మరి ఎక్కువ ధనం మూలధరించుకోవాలంటే వ్యాపారం నిర్వహించుకోవాలంటే ఏమేమి ఉండాలి? కైండ్స్ ఆఫ్ కంపెనీస్ కోసం ఒకసారి కైండ్స్ ఆఫ్ కంపెనీస్. 1 started companies. Second one, statutory companies. Third one, స్టార్టెడ్ కంపెనీస్ అంటే మన చట్టాల ద్వారా చేసేదాన్ని కంపెనీస్ అంటారు.
ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. స్ట్రాటజీ కంపెనీస్ అంటే సాధారణంగా అంటే మనకి రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత శాసనం ద్వారా ఒక కంపెనీని ఏర్పాటు చేయడాన్ని స్ట్రాటజీ కంపెనీస్ అంటారు. అవి ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా move one like that Reliance, something Reliance example. ఇట్లాంటి కంపెనీస్ మనం తీసుకోవచ్చు. అంటే కంపెనీ అనేది ఎక్కువ మొత్తాల్లో మూలధనం అవసరం కాబట్టి ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు కాబట్టి కంపెనీస్ వల్ల మానవుల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఉత్పత్తిని పెంచుకోవడానికి లాభాలను పెంచుకోవడానికి కూడా ఈ కంపెనీస్ అనేది ఉపయోగపడుతుంది అని 1956 2013 చట్టం ద్వారా కంపెనీలను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీల్లో చాలా కంపెనీస్ అంటే బ్రిటిష్ వాళ్ళ కంపెనీలో ఉన్నప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏర్పడింది. అంటే వారు ఏర్పాటు చేసింది. రెండోది చార్టర్ కంపెనీస్ ఏర్పడ్డాయి. ఇప్పుడు మన కంపెనీల్లో రకాలు పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి తేడా చూసుకుందాం. మినిమం పబ్లిక్ కంపెనీ అయితే మీకు 7 to అన్లిమిటెడ్. అంటే మ్యాక్సిమం 7 ఉండాలి, మీకు మినిమం 7 ఉండాలి, మ్యాక్సిమం అన్లిమిటెడ్. అది పబ్లిక్ కంపెనీకి ఉండేటువంటి ఫస్ట్ ప్రాసెస్. రెండోది ఏంటంటే 2 to 200. అంటే మ్యాక్సిమం 200 కంటే ఉంచుకోవడం. ఇది రెండోది పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని ఉంటుంది, దీనికి ప్రైవేట్ లిమిటెడ్ అని రాయాలి. ఇది కంపెనీలకు తర్వాత డైరెక్ట్ చూసేటప్పటికల్లా మీకు ప్రైవేట్ కంపెనీకి వచ్చేటప్పటికల్లా ప్రైవేట్ వచ్చేటప్పటికి ఇద్దరు ఉండాలి డైరెక్టర్స్. డైరెక్టర్స్ ఇద్దరు, ఇక్కడ వచ్చేటప్పటికి 3 అండి. ఉండాలి. ఇంకా క్యాపిటల్ వచ్చేవాడికి 1 lakh, 1 lakh and 5 lakhs. ప్రైవేట్ కంపెనీకి వచ్చేవాడికి వల్ల 5 lakhs. ఇది 1 lakh. రెండోది ఈ కంపెనీలు స్థాపించుకోవడానికి కంపల్సరీగా మెమోరాండం అని ఆర్టికల్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. మెమోరాండం అనేది భారతదేశానికి రాజ్యాంగం ఎలాంటిదో మెమోరాండం అనేది కంపెనీకి ఒక రాజ్యాంగం లాంటిది. అందులో ఏ వ్యాపారం చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, డీసీడీ ఏంటి, ఏ కంపెనీస్ అని మెమోరాండం పొందుపరుస్తూ ఉంటారు. అంటే ఏ వ్యాపారం చేస్తూ తెలియజేస్తూ డిబెంచర్స్ షేర్ హోల్డర్స్ ఎలా ఇస్తామో నిర్ణయించుకోవడానికి మనం కంపెనీస్ని ఇష్యూ చేసే సర్టిఫికేట్స్ మెమోరాండం అంటాం. ఆ తర్వాత అందులో ఎవరైతే ఇష్టపడి ఆ కంపెనీలో వాటా పెట్టడానికి వస్తారో వాళ్ళు చెల్లించేదాన్ని షేర్స్ అంటారు, షేర్ హోల్డర్స్ అంటారు. వాళ్ళు కంపెనీలోకి వచ్చి కంపెనీస్లో యాక్టివ్గా ఉండొచ్చు, యాక్టివ్గా లేకుండా ఉండొచ్చు.
వారు షేర్ హోల్డర్స్ అనేది కంపెనీకి పర్మనెంట్గా ఉండేటువంటి సభ్యులు మెంబర్స్. వీళ్ళు కంపెనీని నిర్వహిస్తుంటారు కాబట్టి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఉంటాయి. ఇప్పుడు కంపెనీ స్థాపన అయిపోయింది. 56 చట్టం ప్రకారం కంపెనీలో ఉండేటువంటి ఈ డీటెయిల్స్ మినిమం చాలు మనకి కంపెనీస్ గురించి. ఇప్పుడు కంపెనీలో ఎక్కువ మంది లార్జ్ స్కేల్లో మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు క్యాపిటల్ తీసుకొస్తారు కాబట్టి ఆ క్యాపిటల్ని తీసుకురావడానికి లెక్కలు వేసుకోవాలి. లెక్కలు వేసుకోకపోతే తప్పనిసరిగా ఎప్పటికప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే సొంత వ్యాపారం ఒకటి దానికి సంబంధించి లెక్కలు వేసుకోక్కర్లేదు. అందుకే సివిల్ వెంటరీలో లెక్కలు అనేవి తప్పుగా ఉంటాయి. అంటే అసంపత్తిగా అకౌంట్స్ అంటారు. అందుకే అంటే అసంపత్తి ఎందుకు అంటారంటే ఆ లెక్కలు వేసేటప్పుడు చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉండవు. కానీ కంపెనీ అనేటప్పటికి చట్టబద్ధంగా రిజిస్టర్డ్ అయింది కాబట్టి రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ అనేవి కంపల్సరీగా వాటి యొక్క విధి విధానాలు అనేవి లెక్కలు చూపించాలి. ప్రతి సంవత్సరము కూడా అకౌంటింగ్ వారు చార్టెడ్ అకౌంట్ దగ్గర తీసుకెళ్ళి కంపెనీ లెక్కలు చూపించాలి. సిఏతో చార్టెడ్ అకౌంట్ ఆడిట్ చేయించుకోవాలి. అలా ఆడిట్ చేసుకోవాలంటే కంపెనీ వాళ్ళకి ఎంత మూలధనం వస్తుంది, ఎంత కంపెనీ ఖర్చులు పెడుతున్నది లెక్క అనేది చూపించి తన కాస్ట్ ఎప్పుడు పెట్టి ప్రతి సంవత్సరము అకాడమిక్ ఇయర్ ప్రతి ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి మనకి ఏప్రిల్ టు మార్చ్ every year or nowadays January to December. January to December ఈ అకాడమిక్ కాలంలో సంస్థకి ఎంత అమౌంట్ వచ్చింది, అంటే వాటాదారుల ద్వారా ఎంత మొత్తం వచ్చింది, డిబెంచర్లు ఎంత, అన్ని వివరాలన్నీ కూడా లెక్క వేసుకుని తప్పనిసరి లెక్కలో సరిచేసి అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆడిట్ ద్వారా సిఏ చేసిన వాళ్ళ ద్వారా ఆడిట్ చేయించుకోవాలి. లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కంపెనీకి పర్మిషన్ ఇవ్వబడదు. కాబట్టి ఈ కంపెనీ రాసుకోవడానికి కంపల్సరీగా మనకి బుక్స్ మెయింటైన్ చేయాలి. అంటే సొంత వ్యాపారంలో బుక్స్ మెయింటైన్ చేయకపోతే అది తన ఇష్టమైనట్టుగా ఉండొచ్చు. అది రిజిస్టర్డ్ కాదు కాబట్టి సొంత వ్యాపారం ఎంతకాలం ఉండదు కాబట్టి అది ఉన్నంతకాలం ఉంటుంది. అతనికి ఏదైనా నష్టం వస్తే వెంటనే మూసుకోవచ్చు. కానీ కంపెనీ చాలా ఉండవు, స్థిరత్వం ఉంటుంది. ఇది కల్పితమైనటువంటి చట్టంతో కల్పించినటువంటి కంపెనీ పేరు మీద ఆస్తులు కొనుక్కుంటారు, ఆస్తులు అమ్ముతూ ఉంటుంది కంపెనీ పేరు మీద. అంటే కంపెనీ అంటే మనం ఏమనుకుంటుంటే కంపెనీ అనేది సంస్థ కదా, వ్యక్తి కాదు కదా, ఎలా కొనగలుగుతాం. కంపెనీ పేరు మీద షేర్లు ఇష్యూ చేయొచ్చు, డిబెంచర్లు తీసుకోవచ్చు, అమ్మకాలు జరుగుతాయి. అంటే కంపెనీకి అన్ని పవర్స్ ఉంటాయి. అందుకని చట్టం చేత కల్పిత వ్యక్తి అంటారు కంపెనీ. అంటే ఏ పని చేసినా సరే కంపెనీ పేరు మీద జరగాలి. ఆ కంపెనీ అనేది స్థిరంగా ఉంటుంది, సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీకి కావాల్సిన లెక్కలను మనం అమలు చేసుకోవాలి. వీటికి వచ్చే వాటాదారుల యొక్క అకౌంట్ ఎంతగా, డిబెంచర్ ద్వారా ఎంత వస్తుంది, ఎన్ని విషయాలన్నీ కూడా మనం లెక్కలు వేసుకోవడానికి తప్పనిసరిగా చేయాలి. అలాంటి దానికి ఏమంటే బుక్ బిల్డింగ్ అంటారు. బుక్ బిల్డింగ్ అంటే పుస్తక నిర్మాణం అంటారు. పుస్తక నిర్మాణం అంటే తప్పనిసరిగా వాటాదారులకు ఇచ్చేటటువంటి వాటి కోసం సిద్ధాబద్ధం రాసుకోవాలి. బుక్ బిల్డింగ్లో ఉండేటువంటి journal entries, second one ledger accounts, third one final accounts. ఈ మూడు కూడా తప్పనిసరిగా కంపెనీ యొక్క అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాతే కంపెనీ చార్టెడ్ అకౌంట్ ద్వారా పర్మిషన్ తీసుకున్న తర్వాత తన యొక్క నెక్స్ట్ అకాడమిక్ పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఇది కంపెనీ యొక్క చట్ట ప్రకారంగా. అయితే ఈ కంపెనీలో మనం చేసుకోబడినప్పుడు కంపెనీకి వాటాదారులు షేర్ హోల్డర్స్ ఎవరైతే వస్తారో కంపెనీ వాళ్ళకి షేర్లు ఎలా ఇస్తుంది, వాటి ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుని అకౌంట్స్ చూపిస్తారనేది నేర్చుకుందాం. అదే మనకు మన టాపిక్ నోట్ చేసుకోండి.
ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అంటే వాటాలు ఎలా ఇష్యూ చేస్తుంది. కంపెనీ అనేది ఎక్కడైతే కంపెనీ ఉందో ఆ కంపెనీని ఒక టెండర్ ద్వారా కానీ, పత్రిక ప్రకటన ద్వారా కానీ, కంపెనీ నోటీస్ బోర్డు ద్వారా కానీ కంపెనీకి కావాల్సినటువంటి మూలధనాన్ని కంపెనీకి ఎవరైనా ఇవ్వచ్చు, ఇక్కడ వాటాదారులుగా చేరవచ్చు అని కంపెనీ అనేది ఒక నోటీస్ ఇస్తుంది. ఆ కంపెనీ వాటా అనేది ఎంతైనా ఉండొచ్చు, అంటే 10 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. ఎంతైతే వాటాదారు తీసుకుంటాడో ఆ వాటాదారుడికి రుణ బాధ్యత అంతవరకే ఉంటుంది. అంటే ఇందులో రుణ బాధ్యత చాలా తక్కువ.